ఓ వారం రోజుల క్రితం కాకినాడలో ట్రిపుల్ మర్డర్ అనే పేరు మీరు వినుంటారు. ఆ తల్లి పేరు మాధురి. వారికి 2 కూతుర్లు. వాళ్ళిద్దరి పేర్లు, ఆ పేర్లు విన్న తర్వాత వాళ్ళు ఎవరో మీరు అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి పేరు నిస్సి, ఇంకొక అమ్మాయి పేరు ప్రైజీ. ఏం జరిగిందో తెలీదో ఎవడో అగంతకుడు ఇంటిలో జొరబడి నిద్రపోతున్నటువంటి ఈవిడిని లేపి నెత్తి మీద సుత్తితో కొట్టాడటంటే. మామూలుగా కాదు, కొబ్బరికాయని పగలగొట్టినట్లుగా, పుచ్చకాయని పగలగొట్టినట్లుగా, అంతకంటే దారుణంగా సుత్తితో తల మీద మోస్తూ ఉంటే కెవ్వుమని కేకలేసిందట. ఈ కేకలేసేలోపు పిల్లలిద్దరు లేచారు. మమ్మీ 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 మనీ అని లోపు వీళ్ళు ఎక్కడ కేకలేస్తే అందరూ లేస్తారు అని చెప్పి ఆ 2 ఆడబిడ్డలను వారి తలల మీద సుత్తితో కొట్టి, సుత్తితో తలలు పగలు కొట్టి 2 చంపేశారు. బిడ్డలారా, కొందరిని వ్యభిచారపు వలలో సాతాను పడేస్తున్నాడు, మరికొందరిని త్రాగుడు వలలో సైతాను పడేస్తున్నాడు, మరికొందరిని మద్యపానపు వలలో సైతాను పడేస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ కాలంలో యవ్వన బిడ్డలను బెట్టింగ్ అనే వలలో పడేసి 80 లక్షలు, కోటి 50 లక్షలు కష్టార్జితమంతా అన్యాక్రాంతమైపోయేటట్లుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క వల వేసి ఆ వలలో ప్రజలను చిక్కించుకొని జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? వాక్యం ఏ ఒక్క నాటికి నిరర్ధకం కాదు. పాపము వలన వచ్చు జీతం మరణము అని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది. ఈరోజు లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, సైతాను ఏ వలలోనైనా మీరు చిక్కుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని రేపుతున్నాడా? బెట్టింగ్ అనే వలలో ఎవరైనా చిక్కుకున్నారా? అశ్లీలమైన వాటిని చూసే వలలో మీలో ఎవరైనా చిక్కుకున్నారా? దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? మీరు చదువుకునే చోట, మీరు కాలేజీకి వెళ్ళిన చోట ఆ అబ్బాయిని చూసి, ఈ అమ్మాయిని చూసి శత్రువైన సాతాను వలలో ఎవరైనా చిక్కుబడినట్లుగా ఉంటే అయ్యలారా వినండి, పాపం వలన వచ్చు జీతం మరణం. అది ఏ నాటికైనా ఎప్పటికైనా నీ బ్రతుకును శాపగ్రస్తం చేస్తుంది అన్న సంగతి దయచేసి గ్రహించి, ఏ వలలో చిక్కుకున్నా, దేవా ఈ వలలో నుంచి నాకు విడుదల దయచేయ్యా, ఈ వలలో నుంచి విమోచన దయచేయని ప్రతి బిడ్డ పాపపు బంధకాల నుంచి విడుదల పొందినట్లుగా యేసయ్య రక్తంతో కడగబడిన ఏ బిడ్డ సాతానుకు దాసుడు కాకూడదు. ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ క్రీస్తుకు దాసులయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక.